ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితాం వందే వైష్ణవభూషణం తమనహం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கீஷ் குற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்படி எம்பெருமானை எப்பொழுதும் பேசு. ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுன சூனவே யத்கடாட்சைகலக்ஷாணாம் சுலப ஸ்ரீதர சதா. நாட்டினான் தெய்வமெங்கும் நல்லதோர் அருள் தன்னாலே காட்டினான் திருவரங்கம் உய்பவர்க்கு உய்யும் வண்ணம் கேட்டீரே நம்பி மீர்காள் கருடவாகனனும் நிற்க சேட்டை தன் மடியகத்து செல்வம் பார்த்திருக்கின்றீரே. తొండరడిపడి ఆళ్వార్ తిరువడిగలే శరణం. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పించుతూ నిన్నటి రోజున ఆ శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి పెరుమాళ్ యొక్క అరుళ్ అంటే కృప ఎలా ఉంటుందో మనం చక్కగా చూసాం. నల్లదోర్ అరుళ్ తన్నాలే, ఒక అద్వితీయమైనటువంటి సాటి లేనటువంటి దయ కలిగినటువంటి వాడు ఆ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుడు. ఎలా అయితే కేవలం మనకి ఆ శ్రీరంగాన్ని చూపించడమే కాదు, ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ శ్రీరంగనాథుడు తన దయా ప్రవాహంతో మనల్ని ముంచేస్తాడు అనేటటువంటిగా ఆ రంగనాథుడు యొక్క దయ ఉంటుంది అని మనకి పెరియవాచ్యాన్ని పిళ్ళై అనేటటువంటి మహనీయులు వారి యొక్క వ్యాఖ్యానంలో అనుగ్రహించారు. అలా శ్రీరంగంలో ఆ పెరియ పెరుమాళ్ళు అలా వేయించేసి ఉండడానికి కారణం ఏమిటండి, ఎవరి కోసం పెరియ పెరుమాళ్ళు అలా వేయించేసి ఉన్నారు అనేటటువంటి ప్రశ్న మిగతా వారందరూ కూడా అడుగుతూ ఉంటే దానికి సమాధానంగా ఆళ్వార్లు ఈ విధంగా అనుగ్రహిస్తున్నారు. ఇదుతానార్కు ఎన్నిల్, ఇలా శ్రీరంగంలో కరుణనే ప్రవహింపచేస్తూ పెరియ పెరుమాళ్ళు ఇలా ఎందుకు వేయించేసి ఉన్నారు, శ్రీరంగంలో ఎవరి కోసం వేయించేసి ఉన్నారు, ఇదుదాన్ ఆర్కు ఎవరి కోసం ఇలా పెరియ పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు అంటే ప్రత్యేకంగా ఉయిబవర్కు జీవించాలనేటటువంటి ఆశ కలిగినటువంటి వారందరి కోసం పెరియ పెరుమాళ్ళు అలా వేయించేసి ఉన్నారు. ఎప్పుడెప్పుడు నన్ను ఆశ్రయిస్తారా, ఎప్పుడెప్పుడు వారి అందరినీ కూడా దయా ప్రవాహంతో ముంచేద్దామా అని ఎదురు చూస్తూ ఆ రంగనాథుడు ఎవరి కోసం వేచి చూస్తున్నాడు అంటే ఉజ్జీవించాలని కోరిక కలిగినటువంటి ఆశ కలిగినటువంటి వారందరి కోసం కూడా ఆ రంగనాథుడు వేయించేసి ఉన్నాడు అని చెప్తున్నారు. ఉజ్జీవవర్కు ఉజ్జీవిపోం ఎన్బారెల్లాక్కుం ఒక్కుమాయెత్తు, ఉజ్జీవించాలనేటటువంటి మనసులో ఉజ్జీవించాలనేటటువంటి భావన కలిగినటువంటి వారందరి కోసం ఆయన వేయించేసి ఉన్నారు అక్కడ పెరుమాళ్ళు అని చెప్తున్నారు. ఇవన్నీ జలిలే వదుంగోం ఎన్నామయ్యే వేండుబదు, ఆయన కోరుకునేది ఏమిటి అంటే ఈయన నీడలో మేము ఒదగము అని చెప్పకుండా ఉంటే చాలు. ఈయన నీడలో మేము ఒదుగుతాము అని చెప్పనక్కర్లేదు. ఈయన నీడలో మేము ఒదగము అని చెప్పకుండా ఉండేటటువంటి వారందరి కోసం ఆయన వేచి చూస్తున్నాడు. ఆ రంగనాథుడు ఎలాంటి వారిని కటాక్షిస్తారు అంటే ఆయన రక్షకము మాకొద్దు అని చెప్పకుండా ఉంటే చాలు, ఆయన రక్షకము మాకు కావాలి అని చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు. ఆయన రక్షకము మాకు వద్దు అనకుండా ఉంటే చాలు, వారందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకొని ఆ దయా ప్రవాహంలో ఉంచేసేటటువంటి స్వామి ఆ శ్రీరంగనాథుడు అని చెప్తున్నారు. ఇది ఉజ్జీవమానవోపాధి దేవతాంతర భజనం బంధకమాగయ్యాలే సంసార హేతు వెంగై. చూడండి, ఇది ఉజ్జీవించేటటువంటి మార్గము. ఇలా ఆయన రక్షకత్వము మాకు వద్దు అని చెప్పకుండా ఉంటే చాలు, అది ఉజ్జీవించేటటువంటి మార్గము. అలా కాకుండా దేవతాంతర భజనము ఎలా ఉంటుంది అంటే ఆ ఇతర దేవతల్ని ఆశ్రయించి వారిని భజించి వారి ద్వారా
వారిని స్తుతించి వారి ద్వారా ఆ పురుషార్థాలు పొందేటటువంటి ఆ నీచమైనటువంటి పురుషార్థాలు పొందడం అనేటటువంటిది బంధకంగా ఉంటుంది, సంసార హేతువుగా ఉంటుంది. ఎందుకు అంటే మనం ఏదో కోరిక కోరుకొని ఇతర దేవతల్ని ఆశ్రయిస్తాం, అది తీరుతుంది, తద్వారా ఆ క్షణం మనకి సుఖమో ఆనందమో కలుగుతుంది. కానీ పోను ఆ ఆనందం మళ్ళీ దుఃఖజనకంగానే మారుతుంది. ఆ దుఃఖం వల్ల కోపము, క్రోధము, ఆ క్రోధం వల్ల ఆత్మ వినాశనం వరకు మనకి దారి తీస్తుంది. కాబట్టి ఇలా ఇతర విషయాల్ని కోరుకోవడం, ఇతర దేవతల్ని ఆశ్రయించడం మళ్ళీ మనం ఈ సంసారంలో పడి ఉండడం కోసమే ఉపయోగపడుతుంది తప్ప ఈ సంసారం నుండి విడుదల చెంది ఆ పరమాత్మ దుఃఖము ఏమాత్రము లేనటువంటి ఒక స్థానానికి చేరి అక్కడ నిత్యము ఆనందాన్ని అనుభవించడానికి ఉపయోగపడటం లేదు. ఇతర దేవతల్ని ఆశ్రయించటం అలా బంధానికే సంసార హేతువుగానే ఉంటుంది తప్ప, బంధకంగానే ఉంటుంది తప్ప అది ఉజ్జీవించడానికి కారణం అవ్వడం లేదు. కానీ రంగనాథుడిని ఉజ్జీవిస్తే ఎలా ఉంటుంది అంటే ఆయన నీడలో ఒదిగిపోతే వాసుదేవ తరుచ్ఛాయ, ఎంత ఎండ మండిపోతుంటే ఆ ఎండలో చాలా దూరం నుంచి పైనుంచి వచ్చేటటువంటి ఒక అతనికి ఒక చల్లటి చెట్టు నీడ కలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో, అది కూడా శాశ్వతమైనటువంటి ఆనందం, దుఃఖం ఏమాత్రము లేనటువంటి ఆనందం ప్రసాదించగలిగినటువంటి వాడు ఆ రంగనాథుడు. ఆయనని ఆశ్రయించాలంటే కష్టపడాలా? లేదు, మనసులో ఉజ్జీవించాలి అనేటటువంటి కోరిక ఉండి నీ రక్షకంలో నేను చేరను అని అనకుండా ఉంటే చాలు. ఆయనని దయను మన మీద ప్రవహింపచేస్తాడు. శ్రీరంగం చూపించి శ్రీరంగం తీసుకువెళ్ళి శ్రీరంగంలో తన దివ్య తిరుమేని విగ్రహాన్ని చక్కగా సౌందర్యాన్ని మనకి అంతటినీ కూడా అనుభవింపచేసి ఆయన కళ్యాణ గుణములు అనుభవింపచేసి అవి మనసులో నాటుకుపోయేటట్టుగా, ఎలా అయితే దేవతలందరినీ కూడా నాటిరాన్ అన్నట్టుగా ఎలా అయితే ఇక్కడ దేవతల్ని నాటుతున్నాడో అలా ఆయన మీద భక్తిని ఆయనే మన మనసులో నాటి మనల్ని ఉజ్జీవింపచేయడానికి కారణమవుతాడు ఆ శ్రీరంగనాథుడు అని చెప్తున్నారు. ఉయ్యం వண்ணం దేవతాంతరముఖమాగ తచ్చరీరియై అది ఆరాధిక్కయ్యం ఉజ్జీవన ప్రకారమానాలు అదు అధికృతాధికారం. మీరు ఇలా చెప్తున్నారండి, కానీ మీరే ఒక మాట చెప్పారు, ఈ దేవతలందరి లోపల కూడా ఆ పరమాత్మే ఉండి ఆ దేవతల ద్వారా మాకు కోరికలు తీరుస్తున్నాడు అని చెప్తున్నారు కదా ఆళ్వారే. మరి మేము పూజించేటటువంటిది కూడా ఆ దేవతల్ని పూజిస్తున్నాం. అలాంటప్పుడు ఆ దేవతలకి లోపలగా అంతర్యామిగా ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణని కూడా మేము పూజిస్తున్నట్టుగానే ఉంది కదా. మళ్ళీ ప్రత్యేకంగా ఈ శ్రీరంగాన్ని చూపించడం ఎందుకు, ఈ శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి ఆ శ్రీరంగనాథుడిని చూపించడం ఎందుకు అని ఈ సంసారంలో ఉన్న వారందరూ కూడా మళ్ళీ ఆళ్వార్లను అడుగుతున్నారు. అంటే మేము మా కోరికలు తీర్చుకోవడం కోసం ఇతర దేవతల్ని ఆశ్రయిస్తున్నాము. ఆ ఇతర దేవతలకి అంతర్యామిగా కూడా శ్రీమన్నారాయణుడే ఉన్నాడు కదా. అలాంటప్పుడు ఇండైరెక్ట్గా మేము ఆ శ్రీమన్నారాయణుడినే సేవిస్తున్నటువంటి వారం కదా. మళ్ళీ ప్రత్యేకంగా ఈ రంగనాథుడి యొక్క పాదపద్మములను ఎందుకు ఆశ్రయించాలి అనేటటువంటి ప్రశ్న వేస్తూ ఉంటే దానికి సమాధానం చెప్తున్నారు. దేవతాంతర ముఖమాగత శరీరై అది ఆరాధిక్కయ్యం ఉజ్జీవన ప్రకారమానాలు, అది కూడా ఉజ్జీవించేటటువంటి ఒక పద్ధతే. కానీ అది ఎవరి కోసం అంటే అధికృతాధికారం, ఎవరైతే బాగా అధ్యవసానం కలిగి ఉండాలి. ఇతర దేవతల్ని చూసినప్పుడు ఆ ఇతర దేవతలు కనిపించకుండా వారికి అంతర్యామిగా ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుని గనక నువ్వు చూడగలిగితే, నువ్వు కోరుకునేటటువంటి అలా చూడగలిగినటువంటి నాడు నిజంగా మనం నీచమైనటువంటి పురుషార్థాలకు అడగము. ఆ దేవతలకి అంతర్యామిగా ఉండేటటువంటి నారాయణున్నే మోక్షం ఇవ్వమని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అలా అధికృతాధికారం, గొప్ప ఉపాసన చేసి అన్నిటిలోనూ ఆ అంతర్యామిగా ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుని సాక్షాత్తు కళ్ళతోటి చర్మచక్షువులతోటి ఒక వస్తువుని ఎలా అయితే ప్రత్యక్ష సమానాకారంగా ఎలా అయితే చూస్తున్నామో అలా శ్రీమన్నారాయణుడు అందరికీ అంతర్యామిగా ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని నువ్వు చూడగలిగినటువంటి నాడు నిజంగానే ఇది నీకు ఉజ్జీవించడానికి కారణమవుతుంది.
కానీ అంత సాధన చేసినటువంటి వారం మనం కాదు, అంత జ్ఞానము కలిగినటువంటి వారం మనము కాదు. ఏదైనా ఒక వస్తువు అంతటా కూడా విష్ణువు నిండి ఉంటాడు, కానీ అన్నిటిలో మనం పరమాత్మని చూడగలుగుతున్నామా? చూడలేనటువంటి అసమర్థులం, చూడలేనటువంటి అజ్ఞానులం. అందుకనే మనం కోయిలకు వెళ్ళి ఆ కోయిల్లో అంటే శ్రీరంగం చేరి ఆ శ్రీరంగంలో వేంచేసి ఉండేటటువంటి పెరియ పెరుమాళ్ళని ఆశ్రయించాలి అని చెప్తున్నారు. అది కృతాధికారం కోయిలే వందు ఆశ్రయిత్తు ఉజ్జీవికై సర్వాధికారం. అలా ఇతర దేవతల లోపల అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మను సేవించడం కొంతమందికే దానికి అధికారులు కొంతమంది ఉపాసన బాగా చేసి యోగాభ్యాసము చక్కగా చేసి అన్నిటిలో కూడా వారి మనసుని అలా తీర్చిదిద్దుకొని ఆ స్థాయికి చేరినటువంటి వారు, అన్నిటిలో పరమాత్మని సేవించగలిగేటటువంటి స్థాయి చేరుకున్నటువంటి వారికి మాత్రమే అది ఉజ్జీవించేటటువంటి మార్గం. మరి మనలాంటి వారికి అందరికీ కూడా మార్గం ఏమిటండి అంటే కోయిలే వందు ఆశ్రయిత్తు ఉజ్జీవికై, కోయిల్ శ్రీరంగం చేరి అక్కడ వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుడిని సేవించడమే సర్వాధికారం. అందరికీ సమంగా ఉండేటటువంటి యోగ్యత ఏమిటి, అందరికీ సులువుగా లభించేటటువంటి మార్గం ఏమిటి అంటే అంత కష్టపడవలసినటువంటి అవసరం లేదు. అంత నిన్ను నువ్వు అభ్యాసం చేసుకొని అందరిలో అంతర్యామిగా ఉండేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చూసేటటువంటి సాధన చేసి ఆ స్థితికి చేరవలసినటువంటి లేదు. అలా చేరలేనటువంటి వారందరికీ కూడా శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుడిని సేవించడమే ఉజ్జీవించడానికి మార్గము. అలా శ్రీరంగనాథుడిని సేవించడానికి సర్వులు అధికారులే. అటు ఉపాసన చేసిన వారి కోసము శ్రీరంగనాథుడిగా వేయించేసి ఉన్నాడు. ఇలా ఉపాసన చేసి యోగాభ్యాసాలు చేయలేనటువంటి అసమర్థులకి కూడా ఆయన అక్కడ వేయించి కటాక్షించడం కోసం, ఉజ్జీవింప చేయడం కోసం అక్కడ వేయించేసి ఉన్నాడు అని చెప్తున్నారు. కేటీరే నంబిమీర్గాళ్, విన్నారా ఓ పూర్ణులారా, సంసారంలో ఉన్నటువంటి పూర్ణులారా అంటున్నారు. నిజానికి ఈ నంబి అనేటటువంటి పదము పెరుమాళ్ళకి, ఆళ్వార్లకి, ఆచార్యులకి మాత్రమే ప్రయోగించేటటువంటి పూర్ణులు అనే అర్థం. అలా దేంతో పూర్ణులు అంటే కళ్యాణ గుణములతోటి పూర్ణులైనటువంటి వారిని నంబి అని సంబోధిస్తారు. కానీ ఆళ్వార్లు ఈ సంసారంలో ఉండేటటువంటి సంసారుల్ని, ఇతర దేవతల్ని ఆశ్రయించేటటువంటి మనందరినీ కూడా నంబిమీర్గాళ్ అని సంబోధిస్తున్నారు. అంటే వ్యతిరేక అర్థంలో చెప్తున్నారు. అంటే ఈ లోకంలో పరమాత్మ తప్ప ఇతర విషయాల పట్లే ఆదరణ కలిగినటువంటి వారు, అందులోనే పూర్ణత్వం కలిగినటువంటి వారు ద్వారా విన్నారా మేము చెప్పింది, మనందరి కోసమే శ్రీరంగంలో పెరుమాళ్ళు వేయించేసి ఉండి తన గొప్ప దయను మనందరి మీద చేస్తున్నాడు శ్రీరంగనాథుడు. ఆయనని ఆశ్రయించడమే ఉజ్జీవించడానికి మార్గము అని మేము చెప్తున్నాము. విన్నారాది అని ఆళ్వార్లు మనందరినీ హెచ్చరిస్తున్నారు. భగవద్ వ్యతిరిక్త விஷயலாபத்தாலே பூர்ணராயிருந்துள்ள நீங்கள் இவ்வர்த்தம் கேட்டிగోళే ఎన్గిరార్. భగవంతుడికి వ్యతిరేకంగా భగవద్ వ్యతిరిక్త విషయలాభత్తాలే పూర్ణరాయిరుందుళ్ళ, భగవంతుడు తప్ప మిగతా అన్ని విషయాలు కూడా పొంది తద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి పూర్ణులైనటువంటి వారు. నిజంగా ఈ ఆత్మకి స్వరూపమైనటువంటి భగవద్ అనుభవాన్ని చెయ్యకుండా ఆ విషయాన్ని పక్కన పెట్టి మిగతా విషయాలన్నిటినీ కూడా ఆరోపించుకొని, ఆ స్వభావాన్ని ఆరోపించుకొని ఆ మిగతా విషయాలన్నింటినీ కూడా కష్టపడి క్లేశంతో పొంది తద్వారా ఆ విషయాల్ని అనుభవించడంలో పూర్ణత్వం కలిగినటువంటి మీరందరూ కూడా మేము చెప్పేటటువంటి ఈ అర్థాన్ని విన్నారా అని ఆళ్వార్లు సంబోధిస్తున్నారు. సర్వేశ్వరన్ సన్నిహితనాయిరుక్క தேவதாந்தரங்களை ஆசிரியத்து அத்தாலே பூர்ணராய் இருந்துள்ள நீங்களே కేట్టికొళ్ళెన్రుమాం. అలా కాకుండా ఇంకో విధంగా కూడా పూర్ణులు ఎలా అవుతున్నామో మనకి పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. ఏమని? సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీరంగనాథుడు సన్నిహితంగా శ్రీరంగంలోనే పరమపదనాథుడు అది విడిచిపెట్టి శ్రీరంగంలోకి వచ్చి మనకి సన్నిహితంగా శ్రీరంగంలో వేయించేసి ఉండగా ఆయనని విడిచిపెట్టి தேவதாந்தரங்களை ஆசிரித்து அத்தாலே பூர்ணராயிருந்துள்ள நீங்களே கேட்டிகொள்ளென்றுவாம்.
ఆయనని విడిచిపెట్టి ఇతర దేవతల్ని ఆశ్రయించడంలోనే పూర్ణత్వం కలిగినటువంటి మీరందరూ కూడా ఈ మాట విన్నారా? మేము చెప్పేటటువంటి ఈ ఉపదేశం విన్నారా అని అడుగుతున్నారు. అంటే సర్వసులభుడు, సర్వేశ్వరుడు అయ్యుండి కూడా సర్వసులభుడై మనకి అత్యంత సన్నిహితంగా వచ్చి శ్రీరంగంలో వేయించేసి ఉంటే ఆయనని విడిచిపెట్టి ఇతర దేవతల్ని ఆశ్రయించడంలో పూర్ణత్వం కలిగినటువంటి వారం, ఇతర దేవతల్ని మనోవాక్కాయములతోటి పూర్తిగా విశ్వసించి ఈ మనోత్రికరణములను కూడా ఇతర దేవతల్ని ఆశ్రయించడంలోనే ఉంచినటువంటి ప్రేరేపించినటువంటి పూర్ణులమైనటువంటి మనము అని చెప్తున్నారు. సంసారిగల్ ఆనైక్కు పాడువార్ పోలే ఇరుక్కయ్యాలే ఉణర్తి కేటీరే ఎన్గిరార్. సంసారులు ఎలా అయితే ఆనైక్కు పాడువారు పోలే, ఏనుగు ముందు వెళ్ళి ఏనుగుకి పాటలు పాడినట్టుగా ఇక్కడ ఆళ్వార్లు ఏనుగు ముందు పాటలు పాడితే అదేమన్నా ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తుందా? ఆస్వాదించదు కదా. అలాగే ఇక్కడ కూడా ఆళ్వార్లు ఎలా అయినా ఇన్ని మాటలు చెప్తున్నాం, ఒక్క మాట అయినా వీరి చెవిలో పడాలి, సంసారుల్లో చెవిలో పడి వారి మనసులో వారి మనసుకు చేరి ఒక్కసారైనా మారుతారా అన్నట్టుగా కేటీరే అని హెచ్చరిస్తున్నారు ఇక్కడ. అంటే సంసారులు ఎలా అయితే ఈ లోకంలో ఉండేటటువంటి వారు ఇతర విషయాల పట్ల చెడ్డ ప్రవర్తనలు, ఇతర వ్యసనాలలో ఉన్నటువంటి వారిని ఎలా అయితే హెచ్చరించి ఆ ఇతర వ్యసనాల పట్ల వెళ్ళకు, నీ జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది అనే సంసారంలో ఉండేటటువంటి వారు ఇతర వ్యసనాలకు వెళ్ళేటటువంటి వారిని ఎలా అయితే హెచ్చరిస్తారో ఇక్కడ ఆళ్వార్లు కూడా మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇక మీదటైనా మీరు ఉజ్జీవించాలనే ఉద్దేశం ఉంటే కనుక ఇతర దేవతల్ని ఆశ్రయించకుండా మన కోసమే శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడిని ఆశ్రయించండి అని ఆ శ్రీరంగాన్ని మనకి చూపిస్తున్నారు ఆళ్వార్లు అని చెప్తున్నారు. గరుడవాగనను నిర్క గరుడవాహనరే ఆశ్రయణీయన్. ఎవరిని ఆశ్రయించాలి అంటే అదిగో గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడినే ఆశ్రయించాలి. ఎవరికైతే వాహనం గరుడు ఎవరికైతే వాహనంగా ఉన్నాడో ఆయననే మనం ఆశ్రయించాలి అని మనకి తెలియజేస్తున్నారు. గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణునే మనం ఆశ్రయించాలి, ఆయనే ఆశ్రయించడానికి తగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. పరమాత్మ యొక్క పరత్వాన్ని తెలియజేయడం కోసం కొన్ని సూచనలు మనకి చేస్తున్నారు. ఎవరిని పరాత్పరుడు అని మనం అనుకోగలము అంటే ఈ 3 లక్షణములు కలిగినటువంటి స్వామే పరాత్పరుడు అని మనకి తెలియజేస్తూ ఆ 3 లక్షణాలని మనకి కృపచేస్తున్నారు ఆళ్వార్లు. తిరువడి కజొత్తిలే నట్రిక్క ఇరిత్తాల్ తిరువాజియే చెరియాదే పిడిత్తాల్ சாட்சாத் லக்ஷ்மியே எனக்கு எண்ணுதல் செய்யுமவத்திலே ஒன்றே அமயாமிరే సర్వేశ్వరనాగైకు. ఒకరిని సర్వేశ్వరుడు అని అనాలి అంటే వారిలో 3 లక్షణములు ఉండాలి అని చెప్తున్నారు. మొదటి లక్షణము తిరువడి కజొత్తిలే నట్రిరుక్క ఇరత్తాల్. గరుత్మంతుడు అతివేగంగా వెళ్ళిపోతూ ఉంటే భక్తుల్ని సంరక్షించడం కోసం గరుత్మంతుడు తన పూర్తి వేగంతో వెళ్తూ ఉంటే ఆ గరుడాళ్వాన్ మీద స్థిరంగా వేయించేసి ఉండగలిగినటువంటి వాడు మాత్రమే సర్వేశ్వరుడు. నిజంగా గరుత్మంతుడి యొక్క వేగాన్ని ఇతర దేవతలు ఎవరూ కూడా సహించలేనటువంటి వారు, అంటే తానలేనటువంటి వారు, ఆయన వేగాన్ని భరించలేనటువంటి వారు. ఆ వేగానికి తానగలిగి ఆయనని కూడా ఆయన మీద కూర్చొని ఆయనని కూడా నిర్వాహం చేసేటటువంటి వాడు మాత్రమే సర్వేశ్వరుడు. గరుత్మంతుడి మీద అధిరోహించి ఆ గరుత్మంతుడి వేగానికి తట్టుకొని ఆ గరుత్మంతుడి యొక్క వేగానితో పాటు ఆయన కూడా అదే వేగంలో భక్తుల్ని సంరక్షించడం కోసం త్వరపడేటటువంటి వాడే సర్వేశ్వరుడు. ఆ గరుడాళ్వాన్ యొక్క వేగాన్ని తట్టుకునేటటువంటి సర్వశక్తి కలిగినటువంటి వాడే సర్వేశ్వరుడు అని ముందు ఆ గరుడాళ్వాన్ని ఎక్కి అధిరోహించి ఆ గరుడాళ్వాన్ యొక్క వేగానికి తట్టుకునేటటువంటి స్థిరంగా కూర్చొని ఆ గరుడ వాహనం మీద స్థిరంగా కూర్చునేటటువంటి వారే సర్వేశ్వరుడు అని మొదటి గుర్తుగా తెలియజేస్తున్నారు. రెండవ గుర్తుగా తిరువాజియై చెరియాదే పిడిత్తాల్ కోటి సూర్య సమప్రభ అని చెప్పేటట్టుగా కొన్ని
వేల కోట్ల సూర్యులు ఉదయిస్తే ఎంత ప్రకాశంగా ఉంటుందో, అగ్ని జ్వాలల్ని అన్ని దిక్కులా ప్రసరింపచేసేటటువంటి చక్రతాళ్వాన్, అతి వేగంగా తిరుగుతుండేటటువంటి ఆ చక్రతాళ్వాన్ని స్థిరంగా చేతిలో ధరించగలిగినటువంటి వారే సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుని యొక్క సూచకం, సర్వేశ్వరత్వ సూచకంగా ఎంతో గొప్ప వేడి కలిగినటువంటి అగ్ని జ్వాలలను అన్ని దిశలను ప్రసరింపచేసేటటువంటి ఆ చక్రతాళ్వాన్ ఎంతో వేగంగా తిరిగిపోతూ ఉంటే దాన్ని చలించకుండా పట్టుకోగలిగిన శక్తి కలిగినటువంటి వారే సర్వేశ్వరుడు అని, ఆ చక్రతాళ్వాన్ని ఎవరైతే స్థిరంగా ధరించి ఉంటారో వారే సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇక మూడవ లక్షణంగా సాక్షాత్ లక్ష్మియే ఎనక్కు ఎన్నుదల్ సెయ్యం అవత్తిలే ఒన్రే అమయుమిరే. ఇక లక్ష్మీదేవి నా భర్త, లక్ష్మీదేవిని ఆశించేటటువంటి వాడు సర్వేశ్వరుడు కాదు, సాక్షాత్ లక్ష్మీదేవే ఆయన నా భర్త, ఆయన నా స్వామి, ఆయన నా నాథుడు అని చెప్పుకుంటూ ఉండేటటువంటి గొప్ప స్వభావము వైభవం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆయనే సర్వేశ్వరుడు. అగలగిల్లే నిరయం ఎండ్రు అలర్మేల్ మంగై యురమార్భ అని ఒక్క క్షణం ఎప్పుడూ కూడా వక్షస్థలంలోనే ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవి కూడా అయ్యయ్యో ఒక్క క్షణం కూడా ఆ స్వామి నుండి నేను విడిచి ఆ స్వామిని విడిచి ఉండలేను అనేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆవిడ ఎప్పుడూ కూడా స్వామి యొక్క వక్షస్థలాన్ని విడిచిపెట్టకుండా ఉంటూనే నేను ఆ వక్షస్థలాన్ని విడిచిపెట్టి ఉండటం సహించలేను అనేటటువంటి స్వభావంగా అంతలా పరమాత్మని కోరుకునేటటువంటి ఆవిడ. అందరూ కూడా ఈ లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే ఎవరినైతే కోరుకుంటుందో వారు సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని మనకి మూడు సూచకములతోటి, మూడు నిరూపక గుణములతోటి మనకి అనుగ్రహిస్తున్నారు ఎవరు సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని. అలా గరుడాళ్వాన్ని వాహనంగా కలిగినటువంటి స్వామే సర్వేశ్వరుడు, ఆయననే మనం ఆశ్రయించాలి అని చెప్తున్నారు. తన్పక్కల్ ஆசாலேசமுடையார் இருந்த விடத்தே கொண்டு வந்து కాట్టుం పరికరత్తై ఉడయవన్నిర్కా. ఇంకా అద్భుతంగా మనకి తెలియజేస్తున్నారు. గరుడ వాహనం నిర్కా అని ఎందుకు ఇక్కడ ప్రయోగం చేస్తున్నారు అంటే, తనని పొందాలి అని తన పక్కన ఆశ ఏమాత్రము కొంచెం ఉన్నా కూడా ఆయనని, ఆ పెరుమాళ్ళని మన దగ్గరికి చేర్చేటటువంటి ఒక ఇరుంద విడత్తై కొండు వందు కాటుం పరికిరత్తై, ఆ పెరుమాళ్ళని పిరాట్టిమానులతో సహా తన దగ్గరికి, ఆ జీవుడి దగ్గరికి వేయించేపు చేసుకొచ్చేటటువంటి పరికరం ఎవరి దగ్గర అయితే ఉందో వారే సర్వేశ్వరులు. ఎక్కడో పెరుమాళ్ళు అక్కడ ఉంటే జీవుడు ఇక్కడ ఉండేటటువంటి సంసారంలో ఉండేటటువంటి జీవుడు ఆ పెరుమాళ్ళ పట్ల ఆశ కొంచెం ఉన్నా కూడా ఆ జీవుడికి తన దర్శనాన్ని కటాక్షించాలి, తన సేవను సాయించాలి అని పరమాత్మ అనుకున్న వెంటనే ఆ పిరాట్టిమారులతో ఉండేటటువంటి పరమాత్మని వెంటనే ఆ పరమపదం నుండి ఈ జీవుడి దగ్గరికి తీసుకురాగలిగినటువంటి ఒక పరికరం, ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే చేయగలిగినటువంటి ఒక పరికరం కలిగినటువంటి స్వామిని మనం ఆశ్రయించాలి అని చెప్తున్నారు. నిర్కా ఎన్గిరదు ఆశయా యదివా రామ ఎన్గిరపడియే అవసర ప్రతీక్షణాయ్ నిర్కా. ఇక నిర్కా అంటున్నారు, కలిగినటువంటి స్వామి అని చెప్తున్నారు. కలిగినటువంటి స్వామి అని చెప్పడం నిల్చున్న అలా గరుడ వాహనం నిర్కా, గరుడ వాహనాన్ని అధిరోహించి ఉన్నటువంటి స్వామి, గరుడ వాహనాన్ని కలిగినటువంటి స్వామి అని చెప్తున్నారు. ఎలా ఉన్నాడు శ్రీరంగంలో, శ్రీరంగనాథుడు ఎలా వేయించేసి ఉన్నారు అంటే ఆశయా యదివా రామ. ఈ శ్లోకం ఇంతకుముందు పాసురంలో కూడా మనకి పర్యవాచాన్ని పెళ్ళి అనుగ్రహించి ఉన్నారు. అలా మన కోసం రామచంద్రుడి కోసం సుమంత్రుడు వేచి ఉన్నట్టుగా మన కోసం అవసర ప్రతీక్షణాయ నిర్గా, మనం భక్తులందరి కోసం ఆయన అవసర ప్రతీక్ష ఆయన వేచి ఉండేటట్టుగా వేయించేసి ఉన్నాడు శ్రీరంగనాథుడు శ్రీరంగంలో అని చెప్తున్నారు. దేవతాంతరంగల్ పక్కల్ போமிடத்தில் இவனை அதிக்கிரமித்து போக வேண்டும்படி இவனுடைய பிரத்யாசத்தியை சொல்லித்தாகவுமாம்.
ఈయనని విడిచిపెట్టి ఇతర దేవతల పక్కన వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఇదిగో ఈయనని ఆశ్రయించండి, ఈయనని అతిక్రమించి వెళ్ళకండి అని తెలియజేయడం కోసం తెలియచేసే విధంగా ఈయన ఆ శ్రీరంగంలో ఆ గరుడ వాహనాన్ని కలిగి ఉండి వేయించేసి ఉండి నిర్గా అంటే ఆ స్థిరంగా వేయించేసి ఉన్నాడు శ్రీరంగనాథుడు. ఆ దేవతలకి కూడా ఆశ్రయనీయుడు నేను అని మనందరికీ కూడా తెలియజేసే విధంగా ఆ శ్రీరంగంలో ఆ శ్రీరంగనాథుడు వేయించేసి ఉన్నాడు అని మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. ఇక్కడ గరుడ వాగనం నిర్గా అని చెప్పడంలోనూ ఆ పైన ముందు కాటినాన్ తిరువరంగం ఉయిభవర్కు ఉయ్యం వన్నం అని గరుడ వాగనం నిర్గా అని చెప్పడంలో ఎంతో స్వారస్యం ఉంది. అన్ని దివ్య దేశాలు భోగ్యంగా ఉన్నా శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి గరుడాళ్వాన్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంత భోగ్యంగా గరుడాళ్వాన్ అక్కడ వేయించేసి ఉంటారంటే పరమపదంలో పరమపదనాథుడు ఎలా అయితే పెద్ద పశ్చిమా మలైపోల్ మేలి అన్నట్టుగా ఒక పెద్ద మరకత పర్వతంలో ఎలా అయితే పరమపదంలో పరమాత్మ వేయించేసి ఉంటాడో ఆ పరమాత్మకి వాహనంగా ఉండేటటువంటి గరుడాళ్వాన్ కూడా అంత పెద్ద తిరుమేనితోటి శ్రీరంగంలో వేయించేసి ఉంటారు. అది కూడా ఎలా వేయించేసి ఉంటారు అంటే సిద్ధంగా ఉన్నట్టు. రథం ఎక్కడికైనా తన యజమానిని ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి ఎలా అయితే ఎప్పుడు ఒక కారు డ్రైవర్ సిద్ధంగా ఎలా అయితే కారుని రెడీ చేసుకొని ఎలా అయితే ఉంటారో అక్కడ గరుడాళ్వాన్ కూడా తన భక్తుల దగ్గరికి పెరుమాళ్ళని చేర్చడం కోసం చేతులు ఇలా చాచి వెంటనే ఆ కైంకర్యం చేయడం కోసం ఆ సేవ చేయడం కోసం సిద్ధంగా ఉన్నట్టుగా ఇంకా పెరుమాళ్ళదే ఆలస్యం, ఎక్కడికి గరుడాళ్వానే ఇక్కడికి తీసుకెళ్ళండి మమ్మల్ని అని చెప్పడం, ఆ పెరుమాళ్ళు చెప్పడమే ఆలస్యం, తరువాయి ఆ భక్తుల దగ్గరికి చేర్చడానికి వీలుగా ఉండేటట్టుగా వెంటనే ఎక్కడికి తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్ళేటటువంటి విధంగా గరుడాళ్వారు అక్కడ వేయించేసి ఉంటారు. ఎంత గొప్ప తిరుమేనితోటి అంత భోగ్యంగా పెరుమాళ్ళ ఎదురుగుండా సేవ సాగిస్తూ ఉంటారు గరుడాళ్వాన్. అలాంటి దివ్య దేశం గురించి చెప్తున్నారు కాబట్టి అలాంటి కాటినాన్ అలా గరుడ వాహనం నిర్గా గరుడాళ్వాన్ని కూడా ఆ పరమపదం నుండి మళ్ళీ ఎక్కడికైనా ఈ శ్రీరంగం నుండి ఇంకేదైనా భక్తుల్ని కటాక్షించాలంటే ఆలస్యం అవుతుందేమో అని భయపడి ఆ రంగనాథుడు పరమపదం నుండి ఆయన శ్రీరంగానికి వేయించేసేటటువంటి సమయంలో ఆ గరుడాళ్వాన్ని కూడా తీసుకొచ్చేసి తన భక్తుల్ని చేరి కటాక్షించడంలో ఏమాత్రమూ ఆలస్యం అవ్వకూడదు అనేటటువంటి విషయంలో లోటు కలగకూడదు అని అక్కడ పరమపదంలో ఉండేటటువంటి నిత్యసూరులైనటువంటి ఆ గరుడాళ్వాన్ని కూడా శ్రీరంగానికి తీసుకొచ్చి అక్కడ వేయించేపు చేసి తన భక్తుల్ని కటాక్షించడం కోసం సిద్ధంగా ఉంటారు శ్రీరంగనాథుడు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. కాటినాన్ తిరువరంగం అని చెప్పడం ద్వారా అదే పాసురంలో గరుడ వాగనం నిర్గా గరుడ వాహనాన్ని అధిరోహించి నిల్చున్నటువంటి స్వామి అని చెప్పడం ద్వారా ఇలాంటి స్వామిని విడిచిపెట్టి ఇతర దేవతల్ని ఆశ్రయిస్తున్నారే అది ఎలా ఉంది అంటే మనకి తర్వాత పడిలో మనకి అనుగ్రహిస్తున్నారు. సెట్టై తన్నడియగత్తు చల్వం తిరుక్కిన్రీ అంటే పరమాత్మ దగ్గరికి చేరి లక్ష్మీదేవి దగ్గరికి చేరి లక్ష్మీదేవి నుండి ధనాన్ని స్వీకరించకుండా జ్యేష్ఠాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెడ దగ్గర ధనం ఆశించినట్టుగా ఉంది మనం చేసేటటువంటి ప్రవర్తన. సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మన కోసం శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా వేయించేసి ఉంటే ఆయనని ఆశ్రయించి దుఃఖము ఏమాత్రమూ లేనటువంటి పరమపదానుభవాన్ని పొందకుండా ఇతర దేవతల్ని ఆశ్రయించి వారి నుంచి క్షుద్రమైనటువంటి పురుషార్థాలు పొందుతున్నామే. అది ఎలా ఉంది అంటే జ్యేష్ఠాదేవి యొక్క వాకిలి దగ్గరికి వెళ్ళి నాకు ధనాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని కోరుకున్నట్టుగా ఉంది అని చెప్తున్నారు. ఆ శ్రీ ಕಿಜಿಚ್ಚೀರೈಲೆ ಧನಂ ವಾಂಗು ಇರುಕ್ಕಿರಗೊಳೆ ಆ ಅಲಕ್ಷ್ಮಿ ಪಕ್ಕಲ್ ఐశ్వర్యతే ఆకాంక్ష తిరుక్కిరగొళే. ఎవరైనా లోకంలో శ్రీదేవిని ఆశ్రయించి ఆమెడ అనుగ్రహించేటటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకునేవారు ఉంటారా ఈ లోకంలో?
లేకపోతే అలక్ష్మి పక్కలే జ్యేష్ఠాదేవిని ఆశ్రయించి ఆవిడ దగ్గర నుంచి ఐశ్వర్యాన్ని ఆకాంక్షించేటటువంటి వారు ఉంటారా ఈ లోకంలో? సహజంగా ఎవరైతే ధనాన్ని ప్రసాదించగలరో ఆ అధిదేవత దగ్గరికి వెళ్ళి కదా ధనాన్ని కోరుకోవాలి, ఐశ్వర్యాన్ని కోరుకోవాలి. అలాంటప్పుడు మనం ఆశ్రయించవలసినటువంటిది శ్రీదేవిని, లక్ష్మీదేవిని. అలా కాకుండా లక్ష్మి జ్యేష్ఠాదేవి దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యాన్ని ఆకాంక్షించేటటువంటి వారు ఉంటారా ఈ లోకంలో అని ఆశ్చర్యంగా అడుగుతున్నారు ఆళ్వార్లు. అలా ఉంది మీ ప్రవర్తన. సర్వేశ్వరుడు చతుర్విధ పురుషార్థమును ప్రసాదించగలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు. ధర్మము, అర్థము, కామము, మోక్షము కూడా ప్రసాదించగలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. ఆయనే శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా వేంచేసి ఉంటే, ఆయన సన్నిహితంగా శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా వేంచేసి ఉంటే ఆయనని విడిచిపెట్టి ఇతర దేవతల్ని ఆశ్రయించి వారి ద్వారా క్షుద్ర పురుషార్థాలని కోరుకుంటున్నారు. ఉత్తమమైనటువంటి పురుషార్థం ఆ దేవతలు ఎలాగో ప్రసాదించలేరు. వారి దగ్గర క్షుద్రమైనటువంటి పురుషార్థాలు ఎందుకు కోరుకుంటున్నారు? అది మీరు చేస్తున్నటువంటి పని ఎలా ఉంది అంటే జ్యేష్ఠాదేవి దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యం ఆకాంక్షించేటటువంటి వారిలా ఉంది అని చెప్తున్నారు. ఇతర దేవతైగళే ఆశ్రయిత్తు మోక్షం పెర ఇరుక్కయ్యాగిరైదు ఆ అశ్రీ పక్కల్ ఐశ్వర్యం వేండి ఇరుక్కయ్యిరే. ఇతర దేవతల్ని ఆశ్రయించి మోక్షము పొందాలి అనుకునేటటువంటి మీ ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, అవివేకమైనటువంటిది, నిష్ప్రయోజమైనటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది జ్యేష్ఠాదేవి దగ్గరకు వెళ్ళి ఐశ్వర్యాన్ని పొందినట్టుగా ఉంది అని మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. బంధకమాయ్ క్షుద్రమాన ఫలంగళై తరుం దేవతైగళ్ ఆశ్రయిత్తు అపునరావృత్తి లక్షణ మోక్షత్తై లభిక్కపోమో అమణన్ లభిక్కపోమో. ఇతర దేవతల్ని ఆశ్రయించడం ఎలా ఉంటుంది అంటే బంధకమాయ్ క్షుద్రమాన ఫలంగళై తరుం దేవతైగళే ఆశ్రయిత్వ. ఇతర దేవతల్ని ఆశ్రయిస్తే క్షుద్ర ఫలాన్నే ఇస్తారే తప్ప పురుషార్థాలన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటి పురుషార్థం అని చెప్పబడేటటువంటి మోక్షాన్ని వారు ఎలాగో ప్రసాదించలేరు. ఇంకా వారి దగ్గర నుంచి ఆ ఇతర క్షుద్రమైనటువంటి ఫలాలని పొందడం ఎలా ఉంటుంది అంటే బంధకంగానే ఉంటుంది. సంసారంలో మళ్ళీ మనని ఇంకా క్రిందకి జార్చేటట్టుగానే ఉంటుంది తప్ప గొప్పదైనటువంటి పురుషార్థాన్ని ఇచ్చేటట్టుగా ఉండదు అని చెప్తున్నారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, మనం ఏ దేవతల్ని ఆశ్రయించి ఏ దేవతల్ని అర్చిస్తామో వారు ఏ లోకాలలో ఉంటారో అలాంటి లోకాలనే మనం పొందుతాము అనే విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలియజేస్తారు. అంటే మనం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అంతకుముందు ఈ శరీరం ఉన్నప్పుడు ఏ దేవతనైతే మనం ఆరాధిస్తామో ఆ దేవత ఉండేటటువంటి లోకాన్ని పొందగలుగుతాం. ఒకవేళ మనం చతుర్ముఖ బ్రహ్మని ఆరాధించామనుకోండి, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సత్యలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మతో పాటు ఆయన ఏ ఆనందాలు పొందుతున్నాడో ఆ ఆనందాలన్నిటినీ కూడా మనం పొందగలుగుతాం. కానీ ఆ చతుర్ముఖ బ్రహ్మ ఉండేటటువంటి ఆ సత్యలోకం కూడా ప్రళయకాలంలో మళ్ళీ సమసిపోవలసిందే, మళ్ళీ పరమాత్మ లోపలికి వెళ్ళిపోవలసిందే. మళ్ళీ సృష్టి ఆరంభ సమయంలో మళ్ళీ పరమాత్మ ఆ సత్యలోకాన్ని సృష్టించవలసిందే. మళ్ళీ ఆ చతుర్ముఖ బ్రహ్మలో ఒక జీవుని స్థానంలో ఒక జీవుణ్ణి ఉంచవలసిందే. కాబట్టి ఎంత మనం కష్టపడి ఎంత జీవితాన్నంతటినీ కూడా కష్టపడి చతుర్ముఖ బ్రహ్మని ఆరాధించి ఆయన లోకాన్ని పొంది ఆ లోకంలో ఉండేటటువంటి ఆనందాలు అనుభవించినా అది శాశ్వతమైనటువంటి పురుషార్థము కాదు. మరి శాశ్వతమైనటువంటి పురుషార్థం ఏదండి అంటే పరమపదము. ఎలా అయితే ఈ ప్రళయంలో ఈ లోకాలన్నీ లోపలికి వెళ్ళిపోవడం మళ్ళీ బయటకు రావడం అనేటటువంటి ఇతర లోకాలకి ఎలా అయితే ఉందో పరమపదానికి అలాంటివి విరచకి అవతల వైపు ఉంటుంది. కాబట్టి పరమపదానికి అటువంటి లోటు లేదు. ఎప్పుడూ కూడా సుస్థిరంగా ఉండేటటువంటి స్థానం అది. దుఃఖం ఏమాత్రమూ లేనటువంటి స్థానం అది. ఇక్కడ దుఃఖం ఎక్కడ ఉంటుంది అండి అంటే ఆ బ్రహ్మలోకం సత్యలోకం చేరినటువంటి జీవుడు అక్కడ ఒక పక్కన ఆనందాన్ని అనుభవిస్తున్నా కూడా అమ్మో ప్రళయం సమయం వచ్చేస్తోంది, కల్పాంతరం అయిపోతోంది, ప్రళయం టైం అనేటటువంటి కాలం అనేటటువంటిది ఒక ఆవిరైపోతున్నటువంటి నీటిది ఎక్కువ. ఇప్పుడు ఒక లీటర్ నీళ్లు ఉన్ని దాన్ని మరగపెడుతున్నాం అనుకోండి, చూస్తుండగానే ఎలా అయితే ఆ నీళ్ళు ఎలా పూర్తిగా ఆవిరైపోతాయో కాలం కూడా అలాగే అయిపోతూ వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నంతసేపు కూడా జీవుడు
ఆనందాన్ని అనుభవిస్తున్నా కూడా ఒక పక్కన కాలం అయిపోతోంది కాబట్టి మళ్ళీ ప్రళయ సమయం వచ్చేస్తోంది అనేటటువంటి భావన మనసులో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అది సంపూర్ణమైనటువంటి ఆనందం కాదు, అది బంధకంగానే ఉంటుంది. మళ్ళీ ఆ ప్రళయంలో ఈ జీవుడు మళ్ళీ లోపలికి వెళ్ళటం, మళ్ళీ తన కర్మానుగుణంగా మళ్ళీ తర్వాత జన్మలో మళ్ళీ మానవుడుగానో తిర్యక్కుగానో స్థావరంగానో మళ్ళీ జన్మెత్తడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి అది బంధకమాయ్ ಕ್ಷುದ್ರಮಾನ ಫಲಂಗಳೈ ತರುಂ ದೇವತೈಗಳೇ ಆಶ್ರಯಿತ್ತು ಅಪುನರಾವೃತ್ತಿ ಲಕ್ಷಣ మోక్షత్తై లభిక్కప్పోం. అలా ఇతర దేవతల్ని ఆశ్రయించి నచ పునరావర్తతే, మళ్ళీ ఒకసారి పరమపదం చేరినటువంటి ఈ జీవుడు మళ్ళీ ఈ సంసారంలోకి తిరిగి రావటం అనేటటువంటిది జరగదు. అలాంటి ముముక్షువు ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ పరమపదం చేరుతాడో మళ్ళీ వెనక్కి రావడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తూ అక్కడ ఉండేటటువంటి భాగవతోత్తములు అందరితో కలిసి పెరుమాళ్ళని సేవిస్తూ నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అలాంటి దాన్ని పోగొట్టుకుంటున్నాము అంటున్నారు. ఇది ఎలా ఉంది అంటే అమణనై కురై వేండుగిరదు కోలయ్యే కురుత్తీరే వేసుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి గొప్ప ధనం కోరుకుంటున్నట్టుగా ఉంది. ఈ ఇతర దేవతల్ని ఆశ్రయించి వారి ద్వారా క్షుద్రమైనటువంటి పురుషార్థాలు పొందటం అనేటటువంటిది, ఒక వేసుకోవడానికి చక్కని బట్టలు లేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి దానంగా గొప్ప రత్నాన్ని ఎలా కోరుకుంటే ఎంత అది నిష్ప్రయోజనంగా ఉంటుందో, ఎంత అవివేకంగా ఉంటుందో అలా ఉంటుంది ఇతర దేవతల్ని ఆశ్రయించడం, వారి ద్వారా మనం మోక్షాన్ని కోరుకోవడం అనేటటువంటిది తెలియజేస్తున్నారు. అప్పడియే ఇవర్గల్ మతిపై అరైకయ్యిరే, అలా మన జ్ఞానం కూడా అలాగే ఉంది. ఎలా అయితే ఒక వస్త్రాలు కూడా ధరించలేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఒక గొప్ప విలువైనటువంటి దాన్ని దానంగా అడిగితే అదంతా నిష్ప్రయోజనంగా ఉంటుందో మనం చేసేటటువంటి పని కూడా అలాగే ఉంది అని చెప్తున్నారు. రజహ తమః ప్రచురరై ఆశ్రయిత్తు నిత్య సత్వస్థర్ పెరుం పెట్రై ఎంగనే పెరుంబడి. రజోగుణము తమో గుణము కలిగినటువంటి ఆ దేవతల్ని కొన్ని లాజికల్గా ఆలోచించినా కూడా ఎవరికి ఏ గుణం ఉందో ఆ గుణానికి తగ్గినట్టుగా ఫలాలు మాత్రమే ప్రసాదిస్తూ ఉంటారు. ఒక సత్వగుణం కలిగినటువంటి దేవతని ఆశ్రయిస్తే సత్వగుణ ప్రధానమైనటువంటి ఫలంనే ప్రసాదిస్తూ ఉంటారు ఆ దేవతలు. కానీ ఈ దేవతలందరూ కూడా రజోగుణము తమో గుణము కలిగినటువంటి వారు. అలాంటి రజోగుణము తమో గుణం కలిగినటువంటి ఆ దేవతల దగ్గరకు వెళ్ళి నిత్య నిత్యము సత్వగుణం కలిగి ఉండేటటువంటి ఆ పెరుం అంటే ఆ పరమపదాన్ని కోరుకోవడంలో ఎలా ఇవ్వగలరు వారు? నిత్యము రజోగుణము తమో గుణం కలిగినటువంటి ఆ దేవతలు నిత్యము సత్వగుణం కలిగినటువంటి ఆ పరమపదాన్ని ఎలా ప్రసాదించగలరు అని ఆశ్చర్యంగా అడుగుతున్నారు ఆళ్వార్లు. అంటే ఆ ఇతర దేవతలు ఆ సత్వగుణం నిత్యము శుద్ధ సత్వగుణం కలిగినటువంటి ఆ పరమపదాన్ని ప్రసాదించలేరు. ఆ స్వభావమే కలిగినటువంటి నిత్యము అలాంటి స్వభావమే కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు మాత్రమే ఆ శుద్ధ సత్వగుణం కలిగినటువంటి ఆ పరమపదం అనేటటువంటి స్థానాన్ని మనకి ప్రసాదింపచేయగలరు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. భగవత్ ప్రవణరానవరగల్ దేవతాంతరంగళై తృణీకరిత్తిరే ఇరుప్పదు. ఇక ఇంత చర్చించి ఒక సారతమమైనటువంటి విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ని పిళ్ళై. భగవత్ ప్రవణరానవర్గల్, ఎవరైతే భగవంతుని పట్ల ప్రావణ్యం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, భగవంతుడంటే భక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, భగవంతుడంటే ప్రేమ కలిగినటువంటి వారు, ప్రావణ్యం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఇతర దేవతల్ని ఎలా అనుకుంటారు, ఎలా తలుస్తారు అనేటటువంటి విషయాలు చెప్తున్నారు. దేవతాంతరంగళై తృణీకరిత్తిరే ఇరుప్పదు, ఇతర దేవతల్ని గడ్డిపోచతోటి సమానంగా చూస్తారు. దేవతలు ఇచ్చేటటువంటి ఫలాలని కాదు, ఇతర దేవతల్నే గడ్డిపోచతో సమానంగా చూస్తారు. అది ఆళ్వార్లు ఈ విషయంలో మనకి ఈ పాసురం ద్వారా మనకు తెలియచేసేటటువంటి అనుష్ఠానంలో ఉంచుకోవాల్సినటువంటి విషయం. మనం
ఒక సీఎం దగ్గరికి వెళ్ళి మనకి మన కాలనీలో రోడ్లు బాగాలేదు అని అది కోరుకోవడము తగదు. ఒక సీఎం దగ్గరికి వెళ్ళి నాకు దేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం కావాలి అని కోరుకోవడము తగదు. మనం ఆశ్రయించవలసింది పిఎం దగ్గరకు వెళ్ళి మనకి అత్యంత విలువైనటువంటి, ఈ దేశంలో అత్యంత విలువైనటువంటి స్థానం మాకు ఇవ్వండి అని పిఎం దగ్గరికి వెళ్ళి కోరుకుంటేనే ఫలిస్తుంది. అలా ఇతర దేవతలందరూ కూడా ఆ సర్వేశ్వరుడు యొక్క నియామకం ద్వారా ఆయన ఆజ్ఞను పాటిస్తూ, ఆయన సంకల్పాన్ని పాటిస్తూ, ఆయన వారిలో ఉండటం వల్ల ఆయా స్థానాల్లో ఉండి వారి వారి విధులను సక్రమంగా నెరవేరుస్తూ భయపడుతూ, పరమాత్మకి ఎక్కడా కూడా వారి విధిలో ఎక్కడైనా లోపం కలిగితే పరమాత్మకి లోటు చేసినటువంటి, పరమాత్మ ఆజ్ఞకి లోటు చేసినటువంటి వారం అవుతాము అని ఆ ఇతర దేవతలందరూ కూడా నిత్యము భయపడుతూ వారి వారి వృత్తులు, వారి వారి ఉద్యోగాలన్నిటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉండేటటువంటి ఆ ఇతర దేవతల దగ్గరకు వెళ్ళి మోక్షాన్ని ఇవ్వండి అని అడగలేము, ఎందుకంటే వారు ఇవ్వలేరు కాబట్టి. పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు స్వామి అని అడగటం కూడా వివేకంగా ఉంటుంది. కాబట్టి మనం శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి మోక్షాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయాలి అన్న విషయం తెలియజేస్తున్నారు. ఆ ఇతర దేవతలు మన కోరికలు తీరుస్తున్నారు కాబట్టి వారు గొప్పవారు అనుకుంటున్నారేమో. ఆ ఇతర దేవతల్ని కూడా నిలబెట్టింది శ్రీమన్నారాయణుడే. నాటినాన్ దైవమెంగుం నల్లదోర్ అరుళ్ తన్నానే, గొప్ప దయ కలిగినటువంటి వాడు కాబట్టి తనని ఆశ్రయించకుండా తన బిడ్డల్ని నిర్లక్ష్యంగా విడిచిపెడితే వారు ఇంకా పెడదారి పట్టి ఇంకా పాడైపోతారేమో అన్నటువంటి భయపడి, ఎలా అయితే ఒక ఇంటిని విడిచిపెట్టినటువంటి తన బిడ్డని ఆ బిడ్డకు తెలియకుండా తండ్రి ఎలా అయితే ఆ ఊరిలో ఉండేటటువంటి సత్రపు యజమానికి రోజు రూపాయి ఇస్తూ తన బిడ్డకి ఆహారం సాపాటు పెట్టమని ఎలా అయితే తన తండ్రి సంరక్షిస్తాడో, తండ్రి మీద కోపం కలిగి తన తండ్రి నన్ను ప్రేమగా చూసుకోవట్లేదని ఆ బిడ్డడు ఇంటి నుండి బయటకు వచ్చేసి నేను ఎక్కడైనా బయట బతుకుతాను, నా సొంత కాళ్ళ మీద బతుకుతాను అనుకునేటటువంటి ఆ కుమారుడికి తండ్రి తనకు ఆ బిడ్డడికి, ఆ కుమారుడికి తెలియకుండా ఆ ఊళ్ళో ఉండేటటువంటి సత్రపు యజమానికి రోజు ₹1 ఇస్తూ మా వాడొస్తే వాడికి 3 పూట్ల సాపాటు చక్కగా ఉంచండి అని ఆ కుమారుడికి తెలియకుండా ఎలా అయితే తండ్రి ఆ యజమానికి డబ్బులు ఇస్తూ ఆ యజమాని ద్వారా కుమారుడిని ఎలా అయితే సంరక్షిస్తాడో, అలా ఇక్కడ శ్రీమన్నారాయణుడు దేవతల్ని ఆశ్రయించినా పర్వాలేదు, వారికి అలా కూడా ఉండకపోతే నాస్తికులు అయిపోయి ఇంకా 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 చెడ్డ ద్రోవ పట్టి ఇంకా అధోగతి పాలైపోతారు అనేటటువంటి ఒక చక్కటి దయ కలిగినటువంటి ఉద్దేశ సంకల్పంతో ఇతర దేవతలందరినీ కూడా నిలిపి ముందు వీరికి ఆశ్రయించడం అనేటటువంటిది తెలియాలి. తర్వాత ఆ దేవతలకి నాకు ఆ పరాత్పరుడైనటువంటి సర్వేశ్వరుడికి ఉండేటటువంటి తేడాను తెలుసుకొని ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడే గొప్పవాడు అని తెలుసుకొని ఆయనని ఆశ్రయించి మోక్షం అనేటటువంటి పురుషార్థాన్ని పొందుతారు అని తెలియజేయడం కోసం ఇంత దయ కలిగినటువంటి వాడు కాబట్టి ఇంత దేవతల్ని నిలబెట్టి ఆ దేవతల ద్వారా తన కుమారుల బిడ్డలకందరికీ కూడా కోరికలు తీరుస్తున్నటువంటి వాడు అవుతున్నారు అని చెప్తున్నారు. అలా భగవంతుడి పట్ల భక్తి కలిగినటువంటి వారు ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడే సర్వేశ్వరుడు అని తెలుసుకునేటటువంటి వారందరూ కూడా ఇతర దేవతల్ని తృణప్రాయంగా చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు. దానికి ఒక ఐతిహ్యాన్ని ఇస్తున్నారు. రుద్రను దేవియం போகா நிற்க பகவத் பிரவணராயிருப்பார் ஒருவர் அவர்களை அநாதரித்து தன் வஸ்திரத்தை கூத்தினார் என்றத்தை நினைப்பது. దానికి ఒక ఉదాహరణ మనకి ఇస్తున్నారు. ఒకసారి రుద్రుడు తన భార్య అయినటువంటి దేవియం తన భార్య అయినటువంటి పార్వతి ఇద్దరూ కలిసి ఆకాశంలో వెళ్తూ ఉంటే భగవంతుని పట్ల చాలా ప్రేమ కలిగినటువంటి ఒక ఆయన కింద కూర్చొని బొంత కుట్టుకుంటున్నారట. పైకెత్తి రుద్రుడు పార్వతీదేవి వెళ్తున్నప్పటికీ కూడా వారిని కన్నెత్తి కూడా కింద ఉన్నటువంటి ఆయన తలెత్తి కూడా చూడలేదట.
ఆ పైనుండేటటువంటి పార్వతీదేవి రుద్రుడితో అడిగిందట, ఎవరండి ఆ గొప్ప తేజస్సుతోటి వెలిగిపోతున్నారు ఆయన, మీరు ఈ లోకాన్ని అంతటినీ కూడా శాసించేటటువంటి రుద్రుడు అయినటువంటి మిమ్మల్ని చూసి కూడా మిమ్మల్ని ఆదరించట్లేదు, ఎవరి మహాత్ముడు అని పార్వతీదేవి అడిగితే, ఆ పార్వతీదేవికి సమాధానంగా ఇతను ఒక గొప్ప విష్ణు భక్తుడు, ఇతను చక్కగా ఎప్పుడూ కూడా విష్ణువునే సేవిస్తూ ఉండేటటువంటి, విష్ణువు పట్ల గొప్ప భక్తి ప్రేమ కలిగినటువంటి ఆయన అని చెప్తే ఆ పార్వతీదేవికి ముచ్చట కలిగిందట. అయితే ఒకసారి వెళ్ళి ఆయనకి ఏదైనా వరం ఇచ్చొద్దామండి అని పార్వతీదేవి రుద్రుడితో చెప్పిందట. అప్పుడు తన భార్య యొక్క మాట కాదనలేక రుద్రుడు పార్వతీదేవి ఇద్దరు కూడా ఆయన దగ్గరికి వచ్చి, మీకు ఏమైనా వరము కావాలా, కోరుకోండి ఇస్తాము అని. మహాత్ముల యొక్క దర్శనం ఎప్పుడూ కూడా వ్యర్థం అయిపోదు, కాబట్టి రుద్రుడినైనటువంటి నేను నా భార్యతో మీ దగ్గరికి వచ్చాను కాబట్టి మీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏదైనా కావాలంటే కోరుకోండి అంటే దానికి సమాధానంగా ఆ బొంత కుట్టుకునేటటువంటి ఆయన, మీరు నాకు మోక్షాన్ని ప్రసాదించగలరా అని కోరుకుంటే, మోక్షం మా చేతిలో లేదు, మోక్ష ఇచ్చా జనార్దనుడు మాత్రమే, శ్రీమన్నారాయణుడు మాత్రమే మోక్షాన్ని ప్రసాదించగలడు, కాబట్టి మోక్షాన్ని మేము ఇవ్వలేము అంటే మాకేం అక్కర్లేదు అని చెప్పారట ఆ బొంత కుట్టుకునేటటువంటి ఆయన. కాదు నేను రుద్రుణ్ణి, మీరు అలా నా దర్శనం వ్యర్థమైపోకూడదు, కాబట్టి మీకు ఏదో ఒక వరం ఇస్తే తప్ప నాకు సంతోషంగా ఉండదు, ఏదైనా వరం కోరుకోండి అంటే, నేను బొంత కుట్టుకుంటూ ఉంటే దారం ప్రతిసారి ఈ సూదిలోకి దారం ఎక్కించుకోవడం కష్టంగా ఉంది, అయితే ఈ సూదిలోకి దారం తనంతగా తానే వెళ్ళేటట్టుగా వరం ఇవ్వండి అని అడిగారట ఆ బొంత కుట్టుకునేటటువంటి ఆయన. ఎంత పరిహాసంగా ఉందో ఆ రుద్రుడు ఆ విషయాన్ని తీసుకోలేకపోయాడు రుద్రుడు. నేను రుద్రుడు అయ్యి మీకు వరమిస్తాను, నేనే వచ్చి వరమిస్తాను అంటే సూదిలోకి దారం ఎక్కించమని అడుగుతారా అని ఆ రుద్రుడికి కోపం వచ్చి తన త్రినేత్రం విప్పి తన త్రినేత్రం తెరిచి ఆ అగ్నితోటి వారిని భస్మం అనుకున్నాడు రుద్రుడు. ఎప్పుడైతే రుద్రుడు తన త్రినేత్రాన్ని విప్పాడో తెరిచాడో అప్పుడు ఆ త్రినేత్రం నుండి ఒక గొప్ప అగ్నిజ్వాల బయటకు వచ్చిందట. ఆ సమయంలో ఆళ్వార్లు వారేం చేసుకోవట్లేదు, వారి మానాన వారు బొంత కుట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ అగ్ని ఆళ్వార్ల దగ్గరికి వస్తుందో అప్పుడు ఆళ్వార్ల కాలులో ఒక కన్ను ఉందట. ఆ కాలులో ఉండేటటువంటి కన్నులోంచి ఆ రుద్రుడు కంటి నుంచి వచ్చేటటువంటి అగ్నిజ్వాల కన్నా కూడా ఇంకా ఎక్కువ అధికంగా ఉండేటటువంటి ఒక అగ్నిజ్వాల వచ్చి రుద్రుణ్ణి శిక్షించడం, వెంబడించడం మొదలుపెట్టిందట. ఆ రుద్రుడు అన్ని చోట్ల తిరిగి ఇంకా ఎక్కడా గత్యంతరం లేక మళ్ళీ ఆ మహనీయుడి దగ్గరికి వచ్చే దాసోహం సమర్పించి, క్షమించాలండి, ఆ విష్ణు భక్తుల యొక్క మహిమ తెలుసుకోలేక ఈ విధంగా ప్రవర్తించాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట రుద్రుడు పార్వతీదేవి. అలా రుద్రుడు పార్వతీదేవి వచ్చినా కూడా భగవంతుని పట్ల ప్రావీణ్యం కలిగినటువంటి వారు, శ్రీమన్నారాయణుడి పట్ల ప్రావీణ్యం కలిగినటువంటి వారు ఆ విధంగా అనాదరిస్తారు. వారి దగ్గర నుంచి నీచమైనటువంటి పురుషార్థాలు కోరుకోరు, వారు ఎలాగో ఉత్తమమైనటువంటి పురుషార్థమైనటువంటి మోక్షము కూడా ఇవ్వలేరు, కాబట్టి వారిని తృణప్రాయంగానే చూస్తారు అనేటటువంటి విషయాన్ని మనకి ఆచరణలో పెట్టి చూపించడానికి ఆళ్వార్లు ఈ చక్కటి పాసురాన్ని అనుగ్రహించారు. ఒకసారి పాసురాన్ని సేవించి ఈరోజు గోష్ఠిని పరిపూర్ణం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాటినాన్ దైవమెంగుం నల్లదోర్ అరుళ్ తన్నాలే, కాటినాన్ తిరువరంగం ఉయ్బవర్కు ఉయ్యం వண்ணం, கேட்டீரே நம்பினீர்கள் கருடவாகனும் நிற்க, சேட்டைதன் மடியகத்து செல்வம் பார்த்திருக்கின்றீரே. తొండరడిపడి ఆళ్వార్ తిరువడిగలే శరణం. ఈ ఐతిహ్యంలో మనం చెప్పుకునేటటువంటి ఆ మహనీయులు ఎవరో గోష్ఠిలో వారికి తెలిసి ఉంటే కనుక వారు ఎవరో కాదు, తిరుమలశ్రీ ఆళ్వార్లు, భక్తి సారులు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆళ్వార్లు.